Hi, hello, namaste. Welcome to the Daisy Family Tales YouTube channel. ఈరోజు మా ఫస్ట్ వ్లాగ్ అండ్ షార్ట్ వీకెండ్ ట్రిప్ వెళ్తున్నాము. ఎక్కడ వెళ్తున్నామని తెలుసుకోవాలనుకుంటే మాతో పాటు వ్లాగ్ లో వచ్చేసేయండి. ఇప్పుడు ట్రిప్ కి స్టార్ట్ అయిపోయినాము. ట్రిప్ అంటేనే ఎనర్జీ కదా, ఎనర్జీ కావాలంటే బ్రేక్ఫాస్ట్ తినాలి. సో బ్రేక్ఫాస్ట్ కి ఒక రెస్టారెంట్ దగ్గర స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిని మంచిగా ఎనర్జీ తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ మేము ట్రిప్ కి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడ వెళ్తున్నామని తెలుసుకోవాలనుకుంటే మాతో పాటు బ్లాగ్ లో కంటిన్యూ అయిపోండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాము. షార్ట్ బ్రేక్ తీసుకుని అందరు టెండర్ కోకోనట్ తాగినాము. మా బుడ్డో చూసారా ఎలా తాగుతున్నారో. టెండర్ కోకోనట్ తాగి అందరూ రూమ్ కి వచ్చేసాము. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. మంచిగా లంచ్ చేసుకొని ఇప్పుడు సైట్ సీయింగ్ వెళ్తున్నాము. ఎక్కడ అనుకుంటున్నారా? మైసూర్ రైల్ మ్యూజియం కి వచ్చేసాము. మైసూర్ రైల్ మ్యూజియంలో ఏముంది అని చూడాలనుకుంటే మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. మైసూర్ రైల్ మ్యూజియం ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అవ్వగానే టాయ్ ట్రైన్ రైడ్ చూసాము. వెళ్దాం అనుకున్నాం కానీ 20 minutes వెయిట్ చేయాలన్నారు. ఈలోపు మీకు ఒక షార్ట్ మ్యూజియం టూర్ చూపించేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇది ఒక చిన్న మ్యూజియం. దాంట్లో మహారాణి యూజ్ చేసిన ట్రైన్ ఉంది. సో దాన్ని చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకొని అన్ని పార్ట్స్ కానీ ఆ కాలంలో యూజ్ చేసిన బోగీలు కానీ అన్ని చూసాము. సో 20 minutes అయిపోయింది కాబట్టి అందరూ టాయ్ ట్రైన్ రైడ్ కి వచ్చేసాము. మా బుడ్డో చూసారా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాడో టాయ్ ట్రైన్ రైడ్ వెళ్ళడానికి. మంచిగా టాయ్ ట్రైన్ రైడ్ అయిన తర్వాత ఇంకొక ప్లేస్ కి వచ్చేసాము. ఎక్కడ అనుకుంటున్నారా? మైసూర్ జూ కి వచ్చేసాము. సెక్యూరిటీ చెక్ ఇన్ అన్ని చేసుకొని కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. నడుచుకున్న తర్వాత బగ్గి బుక్ చేసుకున్నాము. బగ్గి బుక్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ టైంలో ఏం కనిపించింది చూసారా? జిరాఫ్.
ఎంత మంచిగా ఉందో జిరాఫ్, చూసారా? అలా వెయిట్ చేస్తూ బగ్గీ కూడా వచ్చేసింది. ఇప్పుడు బగ్గీలో మనం రైడ్ వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా జూ సఫారీ చూసేసేయండి. ఇక్కడతో మా జూ సఫారీ కూడా ఎండ్ అయిపోయింది. ఎండ్ అయ్యే టైంకి మా బుడ్డోడు కూడా లేసేసాడు. దాని తర్వాత లైటింగ్స్ చూస్తామని వెళ్ళాను, కానీ అన్ని లైటింగ్స్ తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్న లైటింగ్స్ మాత్రమే చూసుకొని హ్యాపీ ఫీల్ అయ్యి డిన్నర్ చేద్దామని వెళ్ళాము. డిన్నర్ లో వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకున్నాము. ఫస్ట్ టైం క్రాబ్ కూడా ట్రై చేస్తాను. దాని తర్వాత డెజర్ట్ మస్ట్ కదా, సో గ్లెన్స్ కి వెళ్ళిపోయినాము. వెళ్ళి మంచిగా డెజర్ట్స్ ఆర్డర్ చేసుకొని తిని అంతటితో డే 1 ఎండ్ చేసేసాము. ఇది డే 2. పొద్దున లేచి అందరూ ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మైసూర్లో ఉన్న వెరీ ఫేమస్ చాముండి హిల్స్ కి వెళ్తున్నాము. ఇంత పొద్దునే ఎందుకన్నా, వీకెండ్ కాబట్టి రష్ ఉంటది అని. గుడి అంటే మల్లెపూలు లేకుండా ఎలా, కాబట్టి మల్లెపూలు తీసుకొని మా హస్బెండ్ మల్లెపూలు పెట్టించుకొని దర్శనం చేయడానికి స్టార్ట్ అయిపోయినాము. ఎంత పొద్దునొచ్చినా చూసారా, జనాలు మాత్రం తగ్గలేదు. రష్ అయితే ఎక్కువనే ఉండింది. కాబట్టి 100 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. సో స్పెషల్ ఎంట్రీలో వెళ్ళిపోతాము. బుడ్డోడికి కూడా
ఎక్కువ సఫోకేషన్ ఉండదని. మంచిగా దర్శనం అయింది. మాకైతే 15 minutes లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత గుడి చుట్టూ తిరిగి అందరూ బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి వెళ్ళిపోయినాము. ఎక్కడ అంటే బోటింగ్ చేయడానికి వెళ్ళినాము. ఇది మా బుడ్డోడి 10th month కాబట్టి వాడికి న్యూ ఎక్స్పీరియన్స్ అవ్వాలని డిఫరెంట్ గా ట్రై చేద్దామని వెళ్ళినాము. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ తీసుకొని పెడల్ బోట్ 6 members ఉన్నలాగా షెల్టర్ ఉన్నలాగా బుక్ చేసుకున్నాము. అందరూ లైఫ్ జాకెట్స్ వేసేసుకొని బోట్ రైడ్ కి స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో కొంచెం ఫన్ ఉండాలి కదా. సో మా చెల్లి అలానే లోటస్ ఫ్లవర్ తీసుకొని నాకు ప్రపోజ్ చేస్తూ ఉంది. నేను కూడా యాక్సెప్ట్ చేసేసాను. మరి బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. అలా చుట్టూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మా బుడ్డోడు కూడా ముందు కూర్చొని రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇలా మా డే 2 ఫైనలీ ఎండ్ చేసేసాము. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్